అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బలహీన వర్గాలు ఏదైతే ఓబీసీగా పేర్కొంటాం మనం, వారికి రిజర్వేషన్ సౌకర్యం హక్కుల కల్పనకు సంబంధించి వాళ్ళ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందనంటే అది రాహుల్ గాంధీ గారి ఘనత అని చెప్పక తప్పదండి. మన దేశంలో మొదటిసారిగా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యం హక్కులు కల్పించాలని చెప్పని వారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కామారెడ్డి డిక్లరేషనే కానీ, ఇవాళ ఇది జాతీయ స్థాయిలో చర్చకు ఉపక్రమించిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతున్నదో ప్రత్యేకంగా ఇవాళ కుల గణనతో బలహీన వర్గాల యొక్క సంఖ్యను తేల్చి దానికి అనుగుణంగా కనీసం 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తేనే కానీ వారికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, అటు విద్యా ఉద్యోగాలలో కానివ్వండి న్యాయం చేయలేమైనటువంటి ఒక భావనతోని ఇలా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలన్నింటినీ కూడా, లెట్ ఇట్ బి భారతీయ జనతా పార్టీ, లెట్ ఇట్ బి భారత రాష్ట్ర సమితి, కమ్యూనిస్ట్ పార్టీసే కానివ్వండి, ఎంఐఎం పార్టీ కానివ్వండి, అందరినీ ఏకాభిప్రాయంతో వాళ్ళ శాసనసభలో శాసన మండలిలో ఇలా 42% రిజర్వేషన్ కల్పన కొరకు ఏదైతుందో బిల్లు ఆమోదింప చేయడంతో పాటు ఈ 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడటానికి గవర్నర్ గారి ద్వారా కూడా వీళ్ళ గవర్నర్ గారు కూడా ఏదైతుందో ఈ అంశంపై లీగల్ స్క్రూటినీ న్యాయపరంగా ఏదైతుందో దాన్ని పరిశీలింపచేసి కేంద్రానికి నివేదించి, అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే నిజంగానే అందులో న్యాయపరంగా ఏమైనా అభ్యంతరాలు ఆటంకాలు ఏర్పడతామని చెప్పి భావిస్తే షీ వుడ్ నాట్ హ్యావ్ సెంట్ ఇట్ టు ది యూనియన్ గవర్నమెంట్, ఫ్రమ్ దేర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం నివేదించిందంటేనే ఇట్ ఈస్ ఎ పాసిబుల్ థింగ్, ఇట్ ఈస్ పాసిబుల్ థింగ్ అనే భావనతోనే వారు కేంద్రాన్ని నివేదించడం జరిగింది. సరే, కేంద్ర ప్రభుత్వం సాధారణంగా వీళ్ళ కేంద్రానికి నివేదించేటువంటి ఈ అంశమే కానీ 3 మాసాలలో తేల్చాలే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఒక తీర్పు చెప్పింది. వెదర్ ఇట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్, వారి దృష్టికి వచ్చినటువంటి అంశం ఏదైనా కానీ 3 మాసాలలో దానిపై అభిప్రాయం వ్యక్తం చేయాలని చెప్పారు. ఈదర్ వే కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో మరి వారి పరిశీలనకు వచ్చినటువంటి వీళ్ళ ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ అమలుకు 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా వీళ్ళ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక న్యాయపరంగా ఇతరత్ర ఇబ్బందులు ఎదురు కాకుండా ఒకసారి వన్స్ ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ 9th షెడ్యూల్ ఇట్ కెనాట్ బి క్వశ్చన్ అనే భావనతో 9th షెడ్యూల్ చేర్చడానికి నివేదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 3 మాసాలు గడిచిపోయినప్పటికీ కూడా దానిపై మరి ఏ విధమైనటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేయలేకపోవటం, మన ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపు సంవత్సర కాలం గడుస్తుంది. మనం రావాల్సినటువంటి ఒక కేంద్ర నిధులు నిలిచిపోయినాయి. ఈ మధ్య హైకోర్టు కూడా ఏదైతుందో బై ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని చెప్పని కూడా మరి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో మరి 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయబడాలి అయినటువంటి ఒక ఆలోచనతో ఇలా గతంలో ఆమోదం పొందినటువంటి ఒక బిల్ ఈ అంశం ఏదైతుందో శాసనసభలో శాసనమండలిలో చర్చించి ఆమోదం కూడా పొందడం జరిగింది. అయితే భారత రాష్ట్రపతి నుండి ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చడానికి మనకు ఏ విధమైన నిర్ణయం రాలేకపోవడంతో
మరి ఆర్డినెన్స్ జారీకి గవర్నర్ గారికి నివేదించి, మరి గవర్నర్ గారు గతంలో ఏదైతుందో ఈ అంశం సహేతుకం అనేటువంటి ఒక భావనతో కేంద్రాన్ని నివేదించి, మరి ఇవాళ గవర్నర్ గారు దానికి ఆమోదం తెలిపకుండా మళ్ళీ ఏదైతుందో వీళ్ళ కేంద్ర హోంశాఖకు మరి న్యాయ సలహాకులు పంపడం చూస్తుంటే వీళ్ళ ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. ఇంకా ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీలైతే శాసనసభలో 42% రిజర్వేషన్ కల్పనకు సానుకూలత వ్యక్తం చేసినాయో ఆ రాజకీయ పార్టీలు ఇవాళ ఏదైతుందో మళ్ళీ భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అంటే మీరు రాష్ట్రంలో ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు కేంద్రంలో దానిపై నిర్ణయం తీసుకున్నటువంటి ఒక బాధ్యత మీపై ఉంటే ఆడ భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇవాళ ఏదైతుందో ఏ 42% రిజర్వేషన్ కల్పనకు సంబంధించి శాసనసభలో బిల్లు ఆమోదం పొందినప్పుడు భారతీయ జనతా పార్టీ మరి ఏ విధమైన అభ్యంతరం లేకుండా వారికి ఆమోదం తెలిపింది. ఇవాళ ఏమంటది, మీరు 42లో ముస్లింను కూడా చేరుస్తున్నారు, మేము ముస్లింకి ఏదైతుందో రిజర్వేషన్ కల్పనకు మేము అనుకూలంగా లేము, మేము భిన్నాభిప్రాయం వ్యతిరేకిస్తామని చెప్పంటారు. ఆశ్చర్యమే అంటున్నాను. ఇదే భారతీయ జనతా పార్టీ వీళ్ళ గుజరాత్లో ఏదైతుందో బీజేపీ పాలన ఉన్నదే, మహారాష్ట్రలో బీజేపీ పాలన ఉన్నది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిమ్స్ వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ హిందువులకు అందరికీ కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం లేదు. హిందువులలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం. అట్లాగే ముస్లిం రిలీజియన్లు కూడా అందరికి కాదు, ఇది సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, బీజేపీ పాలనలో ఉన్నటువంటి మీ గుజరాత్లో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లింకు రిజర్వేషన్, బీజేపీ పాలనలో ఉన్నటువంటి ఒక మహారాష్ట్రలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ఒక ముస్లిం రిజర్వేషన్. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నదే, అక్కడ కూడా ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తున్నారా? ఇవాళ మీరు తెలంగాణకు వచ్చేవరకే ఈ వివక్ష, ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు అని చెప్పి అంటున్నా. ఈ వివక్ష 2 నాలుకల ధోరణి ఎందుకు అని చెప్పి అంటున్నా. వీళ్ళ కిషన్ రెడ్డి గారు సీనియర్ రాజకీయవేత్త, కేంద్ర మంత్రినే కాకుండా బండి సంజయ్ గారు కూడా సీనియర్ నాయకుడు, 2వ పర్యాయం పార్లమెంటు సభ్యుడు, కేంద్రంలో మంత్రి, రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. మేము మతపరమైన రిజర్వేషన్, వీఆర్ ఆల్సో అగెనిస్ట్. మతపరమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపచేయటానికి కాంగ్రెస్ కూడా సుముఖంగా లేదు. వీళ్ళ కాంగ్రెస్ కల్పిస్తున్న రిజర్వేషన్ కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే అని చెప్పి అంటున్నాం. అది హిందువులలో కానీ, ముస్లింలలో కానీ, సిక్, ఇసాయి కానీ, ఎవరైనా కానీ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దానికి భిన్న పరిశీలన చూస్తుంటే 42% రిజర్వేషన్తో 10% ముస్లింలే పట్టుకపోతారు. నాకు ఆయన లెక్కిందో నాకు అర్థం కాదే. అసలు బేసిక్గా 42% రిజర్వేషన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారి జనాభా 56%. మన ఒక ఫిగర్ 60 కావడంతో ఆ 56 దృష్టిలో ఉంచుకొని 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని భావిస్తున్నామే. మరి ఆ 56లో ఏదైతున్నదో 10% ముస్లిం జనాభా ఉన్నది. 56లో 10% ముస్లిం జనాభా ఉన్నది.
Suppose if you take out that 10% from 56, what will happen? 56 ఏమైతుంది? 46 అవుతుంది. 46 అయితే 42% రిజర్వేషన్ సాధ్యమేనా? అంటే ఇవాళ 42% రిజర్వేషన్ కల్పన కొరకు ఏదైతుందో ఇలా ముస్లిం జనాభా ఆ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వారిలో చేర్చడంతోనే నువ్వు ఇక్కడికి వచ్చినావు. అండ్ మోర్ ఓవర్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో దెర్ ఇస్ నో కేటగరైజేషన్. కేటగరైజేషన్ అంటే ABCDE అనేటువంటి ఒక వర్గీకరణ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ సౌకర్యం కల్పనలో దెర్ ఇస్ నో కేటగరైజేషన్. అటువంటిప్పుడు ఏదైతుందో 10% లేదు నువ్వు ఎట్లా పేర్కొంటావు? వీళ్ళ గ్రామీణ ప్రాంతం మనం పోయినట్టయితే ఉదాహరణకు ముస్లిం జనాభా నాట్ ఈవెన్ 1% ఎనీవేర్ ఇన్ ఎనీ విలేజ్. గ్రామీణ ప్రాంతంలో ఇఫ్ యూ విల్ గో టు ఎంపీటీసీ ఎలక్షన్, ZPTC ఎలక్షన్ అంటే it is not even 1% anywhere in any village. నువ్వు ఎందుకు అంశాన్ని తప్పుదో పట్టించేటువంటి ఒక విధంగా ప్రవర్తిస్తావని చెప్పంటూ నేను ఇవాళ ఏదైతున్నదో ఈవెన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, ఈవెన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో we are already implementing 54%. We are already implementing 54%. We have already crossed 50%. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న రిజర్వేషన్ 54% బిసైడ్స్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ కాకుండా ఇవాళ ఎస్సీ 15, ఎస్టీ 10, హిందూ బీసీ 25, ముస్లిం వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వారు 4%. టోటల్ పుట్ టుగెదర్ 54% వీఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్. అంటే మీరు 42 అవుతే ఏమవుతుంది? 42 ప్లస్ 15 ప్లస్ 10 25, 15 ఎస్సీ 10 ఎస్టీ 25, 42 ప్లస్ 25 67 ఇట్ విల్ కమ్. 67 అంటే 54 తీస్తే అందులో ఎంత ఎక్కువ అవుతుంది? కేవలం 13% పెరుగుతుందా? మరి ఈ 42% రిజర్వేషన్ అమలుతోని పెరగబోయే రిజర్వేషన్ ఈజ్ ఓన్లీ 13%, బికాజ్ వీఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ 54%. 42% అమలు చేస్తే ఎంత అవుతుంది? 67% అవుతుంది. 67కి వెళ్ళి 54 తీస్తే 13% అదనంగా అవుతుంది. ఈ 54లో ముస్లిం దే ఆర్ గెట్టింగ్ 4%. 54లో ముస్లిం దే ఆర్ గెట్టింగ్ 4%. మీరు అదనంగా ఇచ్చే 13%ని మీరు ప్రపోర్షనేట్ డివిజన్ చేస్తే ముస్లింస్కి ఎంత వస్తుంది? సపోజ్ ఇఫ్ యూ విల్ డివైడ్ ద 13% which you are proposing in addition to 54%, ఆ అదర్ 13%ని ప్రపోర్షనేట్గా డివైడ్ చేస్తే ముస్లింస్కి ఎంత వస్తుంది? 1.08 వస్తుంది. ముస్లింస్కి ఎంత వస్తుంది? అదనంగా వచ్చేది 1.08 వస్తుంది. అంటే 4 ప్లస్ 1.08 వాళ్ళకి వచ్చే జనాభా ఎంత రిజర్వేషన్ వస్తుంది? 67 అమలవుతాయి. విద్యా ఉద్యోగులలో కూడా 5.08 అవుతుంది. 5.08 అవుతుంది. బీజేపీ నాయకులు చిత్రంగా మాట్లాడతారు అని చెప్పంటున్నా. వీళ్ళ అంశాన్ని ఏదైతుందో వక్రీకరించి తప్పుదో పట్టించడానికి అసలు బేసిక్ ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాలకు వ్యతిరేకమైన ఒక ముద్ర యు ఆర్ ఎస్టాబ్లిషింగ్. యువర్ యాంటీ సోషల్ బ్యాక్వర్డ్నెస్. ఇవాళ భారత రాజ్యాంగమే చెప్పిందే ఏ విధంగా దళితులకు, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందో
సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వారికి కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. మీరు ఏ శాసనసభలో బిల్లు సమర్థించిండ్రో అదే ప్రకారంగా 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉండగా తమిళనాడు సంబంధించి అటు రిజర్వేషన్ 69%. తమిళనాడులో రిజర్వేషన్ 69%. ఆల్ పుట్ టుగెదర్ 9th షెడ్యూల్లో చేర్చడానికి ఎప్పుడైతే కేంద్రానికి ప్రతిపాదన వచ్చిందో పివి నరసింహారావు గారు ఆ రాష్ట్రం ఏదైతుందో ఇంకో ఈ ప్రాంతంలో రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తుంది కాబట్టి 9th షెడ్యూల్ చేసింది. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో వీళ్ళ దళితులు, గిరిజనులు, సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలు వారి యొక్క అభ్యున్నతి కొరకు రిజర్వేషన్ సౌకర్యం గతంలో ఉన్నటువంటి యొక్క 25+4 29. గతంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది ఎంత బలహీన వర్గాలకు 25+4 29 అమలవుతుంది. ఆ 29 స్థానే 42 విద్యా ఉద్యోగాలలో. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డ 34% 2018లో బీఆర్ఎస్ ఏదైతుందో 24 కుదించింది. 10% కుదించింది. వన్ టైం అని మీరు ఎప్పుడైతే వన్ టైంగా భావించిండ్రో తక్షణమే ఇవాళ ఏ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఇవాళ సుప్రీంకోర్టు ఏ సూచన ఏముంది, మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ వెనుకబాటు తనాన్ని నిర్ధారణ చేయాలని చెప్పాను. ఆ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడానికి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో చర్యలు చేపట్టకపోవడం, అసలు ఈ జాప్యానికి కారణం ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాను. దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు ఏదైతుందో కనీసం కాంగ్రెస్ పార్టీ జాప్యం అయినా కానీ ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించి సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు అండగా నిలవాలి తలస్తే వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వాళ్ళ నిజ రూపం బయటకు వచ్చిందా? భారతీయ జనతా పార్టీ నిజ రూపం బయటకు వచ్చిందని చెప్పంటున్నాను. లేకుంటే ఎవరేమంటారు, కిషన్ రెడ్డి గారు అసలు 24-22 అవుతుందని చెప్పంటాడా? ఇప్పుడు అమలవుతున్న 24 ఏదైతుందో ఈ 42 10 తీస్తే 22 10 కాదురా నాయన. దెర్ ఇస్ నో కేటగరైజేషన్ ఎట్ ఆల్. రిజర్వేషన్లో కేటగరైజేషన్ లేనప్పుడు తక్కువ ఇది ఎక్కడ? కేటగరైజేషన్ ఎక్కడున్నది? విద్యా ఉద్యోగాలలో ఉన్నది. నువ్వు ఎక్కడైతే కేటగరైజేషన్ ఉన్నదో ఆ కేటగరైజేషన్లో కూడా ఈ ఇంక్రీజ్ ఏదైతున్నదో వీళ్ళు 54 to 67 13% ఇంక్రీజ్ ఉందో ఆ 13 ఏదైతుందో ప్రపోర్షనేట్గా మనం ABCDEకి విభజిస్తే ఇంక్రీజ్ చేస్తే వీళ్ళ ముస్లిం ఆర్థిక వెనుకబాటుతాను సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి వారికి వచ్చేది 1.08. నేను లెక్కలు తెలుసుకోమని చెప్పని మా భాజపా మిత్రులు చెప్తున్నాను చెప్పట్లేదు. మీరు సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయకండి. మీరు ఏ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నటువంటి వర్గాలు విచ్ జనరల్లీ వి విల్ కాల్ అదర్ క్యాస్ట్ ఉన్నత వర్గాలుగా భావిస్తాం. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నదే 10%. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఎవరు పొందబోతున్నారే? నువ్వు ముస్లిం రిజర్వేషన్ ఇక్కడ ఇవ్వకుంటే మనకి అక్కడ ఆటోమేటిక్ రిజర్వేషన్ వస్తుంది కదా. ఏ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం ఈ 4% రిజర్వేషన్లు అవకాశం పొందకుంటే ఆటోమేటికల్లీ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఎట్లయితే హిందువులం ఏదైతుందో అయితే హియర్ ఆర్ దేర్
హిందువులను కూడా ఏదైతుందో ఆర్థిక వెనుకబడతానికి గురవుతుండే వారు ఐదర్ హియర్ ఆర్ దేర్, ముస్లింస్ కూడా ఐదర్ హియర్ ఆర్ దేర్ ఎక్కడో కాడ రిజర్వేషన్ తొక్కలు పొందే అవకాశం లభిస్తుంది. వాస్తవాలు ఏదైతుందో వాటిని మీరు కనుమరుగు చేసి వక్రీకరించే విధంగా ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో సరే, రేపు తప్పనిసరిగా 42% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇవాళ రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించి మరి కేంద్రంపై ఒత్తిడి తేవడమే కానీ లేక ఇతరత్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి చేపట్టబోయే కార్యక్రమాలు అన్నీ కూడా నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా సమాజ శ్రేయస్సు దృష్ట్యా సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల సంక్షేమం కొరకు వారి యొక్క హక్కుల కొరకు ఇలా మిత్రుడు సంజయ్ గారైతే ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాస్, ఆయన ముందుండి పోరాటం చేయాలి. నువ్వు ఏ కిషన్ రెడ్డి లెక్కలో రామచంద్ర లెక్కలో మాట్లాడితే ఎట్లనే సంజయ్ గారు ఏదైతున్నదో బికాజ్ ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాసే ఆయన ముందుండి పోరాటం చేసి ఏదైతుందో ఈ 9th షెడ్యూల్ చేర్చడానికి ఆయన చొరవ చూపెట్టి పార్లమెంట్ ఏదైతుందో మీరు కేంద్ర హోంశాఖే కానీ ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.